వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నా ఫేస్ చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా, లైక్ ఒక బల్బు లాగా వెలుగుతుంది. యాక్చువల్గా వీడియో ఏంటంటే, మా పెద్దన్నయ్య వాళ్ళు పంజాబ్ నుంచి వచ్చారనమాట. మేబీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, మా పెద్దన్నయ్య ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి ఫ్యామిలీతో అయితే పంజాబ్లో ఉంటున్నాడు. సో నైటే వాళ్ళు ట్రైన్ దిగి ఇంటికైతే వచ్చారనమాట. మా అన్నయ్యకి వేరే దగ్గరికి పోస్టింగ్ వచ్చిందనమాట. సో సామాన్లన్నీ కూడా పోస్టింగ్ వచ్చిన దగ్గరికి షిఫ్ట్ చేసుకొని వాళ్ళు ఇంటికైతే వచ్చారు. పెద్దనే వాళ్ళు లీవ్స్కి వచ్చినా కూడా 1 month లేదా అట్లా 25 days అలా ఉండి వెళ్తారనమాట. వదిన వాళ్ళని తీసుకురావడానికి ఇంత దూరం అయితే వచ్చాడనమాట. ఇంకో 2 daysలో మా పెద్దన్నయ్య అయితే మళ్ళీ పోస్టింగ్ వచ్చిన దగ్గరికి డ్యూటీకి వెళ్ళిపోతాడు. సో అలా ఒక 2 days ఉండి వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. మా వదిన కూడా యూట్యూబరే, మేబీ మీకు తెలిసే ఉండొచ్చు. విక్కీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అని చెప్పేసి ఛానల్ ఉంటుంది అనమాట. సైడ్కి నేను యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే దాదాపు వాళ్ళు వెళ్ళి 10 months దాకా అవుతుంది, 10-11 months అవుతుంది వాళ్ళు వెళ్ళి. సో ఆఫ్టర్ 10 months తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. సో మళ్ళీ ఒక 2 days ఉండి మా పెద్దని అయితే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. సో చెప్పినా కదా, వదిన అయితే ఇక్కడే ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ పెద్దని వచ్చి ఫ్యామిలీని తీసుకొని వెళ్తాడు. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. సో మేమైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు, పిల్లల్ని అయితే రెడీ చేశాను. బ్యాగ్లో కూడా బట్టలు అయితే ప్యాక్ చేశాను అనమాట. మా ఆయన ఫీల్డ్కి వెళ్ళాడు, రెడీ అయి ఉండండి, కాల్ చేస్తే తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో నేను ఒక్కదాన్ని రెడీ అయితే ఇంకా మేము బయలుదేరడమే. సో మొత్తానికైతే నేను కూడా రెడీ అయిపోయాను. ఇలా ఇంతకీ నా డ్రెస్ ఏ విధంగా ఉందో కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? సో డోర్కు లాకేసి బ్యాగ్ పిల్లల్ని తీసుకొని కిందికైతే వెళ్తున్నాను. మా బావ కాల్ చేశాడనమాట. ఆల్రెడీ నేను కిందికి వచ్చాను రా అంటే, ఇక్కడ నేనైతే బ్యాగ్ తీసుకొని కిందికి వెళ్తున్నా. ముందే చెప్పాను కదా, మా అన్నయ్య వాళ్ళు ఆఫ్టర్ 10 months తర్వాత ఇంటికి వచ్చారని చెప్పేసి. మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అది కూడా మా బ్రదర్స్ అండ్ మా అల్లుళ్ళు, మా వదిన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా అన్నయ్య వాళ్ళకంటే మా వదిన వాళ్ళు నాతో చాలా ఫ్రెండ్లీగా కామెడీగా మాట్లాడుకుంటాం మేము ఎక్కువగా. సో ఎప్పుడైనా కూడా మా పెద్దన్నయ్య వాళ్ళు డ్యూటీ నుంచి అంటే లీవ్స్ కి ఇంటికి వస్తున్నారంటే చాలు, అంటే పలానా రోజు వస్తున్నారని తెలిస్తే చాలు, నేను వెంటనే రేపు వెళ్ళాలి అని చెప్పేసి బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఉంటాను అనమాట. మా హస్బెండ్ కూడా అంత స్ట్రిక్ట్ గా ఉండడు. అన్నయ్య వస్తున్నాడు కదా, పిల్లలు వదిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా వెళ్తా అని అంటే చాలు, నేను కూడా వస్తా, అందరం కలిసి వెళ్దామని చెప్పేసి నాకు చాలా సపోర్ట్ గా ఉంటాడు అనమాట. ఏ విషయంలోనైనా నన్ను ఎంకరేజ్ చేసేది మా హస్బెండే, అందులో ఎటువంటి డౌటే లేదు. అంటే నేను ఏ విధంగా చెప్తున్నానంటే, చాలా మందికి మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చాలా స్ట్రిక్ట్ గా, అంటే కొన్ని ఫ్రీడమ్స్ అని సంథింగ్ అలా ఉండవు కదా. నేను అలా కాదు, చాలా ఫ్రీ బర్డ్. వాస్తవంగా చెప్పాలంటే మ్యారేజ్ కాకముందే నేను జైల్లో ఉన్నట్టు లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫ్రీ బర్డ్. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు మా హస్బెండ్. ఆ విషయంలో నేను చాలా లక్కీ. నాకు ప్రతి విషయంలో తోడుంటాడు. అండ్ ఇలా కాదు అలా అని తనే నాకు సపోర్టివ్ గా మాట్లాడతాడు అనమాట. ఈ విషయం చెప్పొచ్చో చెప్పొద్దో నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ ది లక్కీ పర్సన్ అని చెప్పుకోవాలి మా హస్బెండ్ నాకు దొరకడం. మరి సోదిగా మాట్లాడుతున్నానా ఏంటి? ఎలా అనిపిస్తుంది? విలేజెస్ లో లొకేషన్ చాలా బాగుంటుంది కదా, చూడండి ఎంత గ్రీనరీగా చాలా బాగా కనబడుతుంది. ఫైనల్లీ మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదే మేము చిన్నప్పుడు చదువుకున్న మా స్కూల్, MP UPS అప్పరాజుపల్లి. చాలా మెమోరీస్ ఉన్నాయి ఈ స్కూల్లో. మా ఇంటికి స్కూల్ కి చాలా దగ్గర. షార్ట్ వీడియోస్ లో చెప్పే ఉంటాను చాలా దగ్గర అని. కొన్ని స్కూల్ టైమ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా నేను షార్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కొందరు చూసే ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరెవరు చూసారో తప్పకుండా కామెంట్ చేయండి. స్కూల్ డేస్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ముందు చెప్పుకుందాం వాటి గురించి. మొత్తానికైతే ఇంటి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. వస్తూ ఉంటేనే మా వదిన ఇక్కడ సంథింగ్ బట్టలు అయితే పిండుతుంది అనమాట. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము. చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మా అల్లుడు అయితే బయటకు వస్తున్నాడు, రిత్విక్ గాడు. సో మీకు కూడా చాలా మందికి తెలిసే ఉంటది, మా వదిన ఛానల్లో చూసే ఉంటారు వీళ్ళందరినీ కూడా. సో మళ్ళీ నేను కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి పరిచయం చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు. సో కొందరు చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. సో ఇక్కడ మా పెద్దనే మా వదిన ఫ్రిడ్జ్ అంతా కూడా కొంచెం లైట్ గా స్మెల్ వస్తుందని చెప్పేసి అంతా క్లీన్ చేస్తున్నారనమాట. అంటే మా పెద్దనే ఏమో తోముతున్నాడు, మా వదినేమో వాటిని కడుగుతుంది అనమాట. పెద్దనే చాలా నీట్నెస్ పర్సన్, ప్రతిదీ కూడా అన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అన్ని కూడా క్లీన్ గా చూసుకుంటాడు అనమాట. మొత్తానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ 2 days మా ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మా వదిన వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు వచ్చిందని చెప్పినా కదా. సో తనే మా వదిన. మేబీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మా వదిన. సో విక్కీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అని చెప్పేసి ఛానల్ ఉంటుంది. పెద్ద యూట్యూబర్ ఏం కాదు, 180+ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. అంటే 180K+ సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో మన కోసం ఒక చిన్న ఫ్యూ వర్డ్స్ అయితే మాట్లాడిద్దాం అనమాట మా వదినని.
హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా బావ కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారనమాట. సో ఈ 3-4 డేస్ మాతో స్పెండ్ చేద్దామని చెప్పి మా ఆడపడిచి అయితే మా ఇంటికి వచ్చారు. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, అశ్విని వ్లాగ్స్ అని చెప్పి ఛానల్ ఉంటుంది అని చెప్పి. సో తనే అనమాట. సో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. సో అదన్నమాట విషయం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదన్నమాట ఈ వీడియో. స్టార్టింగ్ నుంచి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఈ వ్లాగ్. సో ఫైనల్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో మా అన్నయ్య వాళ్ళని, మా అల్లుళ్ళని, మా వదిలని అయితే చూసేసాను. నేను కూడా వీళ్ళతో ఒక 2 డేస్ స్పెండ్ చేసి ఇంకా వెళ్తాను అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోదు. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో మా వదిన చెప్పినట్టు నాకు కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? బాయ్ గాయ్స్.